హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కొటేషన్ ఏంటంటే ఒబీడియన్స్ ఈజ్ ద రియల్ ఆర్నమెంట్ ఫర్ ఎవ్రీవన్. ఎవరికైనా ఒదిగి ఉండడం అనేది వాళ్ళకి అదే నిజమైన ఆభరణం అన్నమాట. మనం ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అనేది ఈ కొటేషన్ యొక్క అర్థం అండి. ఈ కొటేషన్ యొక్క అర్థంలో చిన్న కథ అయితే చెప్తాను, అది కూడా జాగ్రత్తగా వినండి. ఎక్కువ లెంత్ అయితే ఉండదు, స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. నాకైతే చాలా బాగా నచ్చింది, మా వారికి కూడా బాగా నచ్చి నాకైతే ఈ రీల్ షేర్ చేశారు. మీతో కూడా ఈ ఎక్స్పీరియన్స్ చెప్దాం అని చెప్పి ఈ వీడియోలో అయితే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏం లేదండి, మమ్ముట్టి గారంటే మలయాళం హీరో, చాలా పెద్ద హీరో కదా, అందరికీ తెలిసిన వ్యక్తే. ఆయన ఒకరోజు షూటింగ్ల నిమిత్తం జర్నీలు చేస్తూ ఉంటారు కదా, ఆయన జర్నీ చేసేటప్పుడు ఒక పెద్ద ఆయన రోడ్డుకు అడ్డంగా నుంచున్నారంట. అప్పటికి ఆ పెద్ద ఆయన వాళ్ళ కోడలు ప్రసవ నొప్పులతో ఇబ్బంది పడుతుంటే చాలా వెహికల్స్ని ఆపారంట, కానీ ఎవరు ఆపలేదంట. మమ్ముట్టి గారు మాత్రం జాలితో మాత్రం ఆపారంట. కానీ మమ్ముట్టి గారు అంత పెద్ద హీరో అయినా కూడా ఆ పెద్ద ఆయనకి తెలియదంట, కానీ ఆపారు. మొత్తానికి ఆ పెద్ద ఆయన ఏం చేశారంటే ఆవిడకి హెల్ప్ చేశారు, పెయిన్స్ తగ్గిపోయినాయి, డెలివరీ నార్మల్గా అయిపోయింది. కానీ ఆ పెద్ద ఆయన మాత్రం మమ్ముట్టి గారిని గుర్తుపట్టలేదు. తర్వాత చాలాసేపటికి పెద్ద ఆయన ఏంటి మామూలు వ్యక్తి ఏమో అనుకుని ఆయనకి తోచిన హెల్ప్ చేయడానికి, హెల్ప్ కూడా కాదు, ఆయనకి తగ్గిన నజరానా ఇవ్వడానికి జేబులో నుంచి కొన్ని చిన్న నోట్లు 20 రూపీసో ఏమో తీసి ఆయన చేతికి ఇచ్చారంట. 20 రూపీస్ కూడా కాదు, సారీ 2 రూపీస్ నోటే. అప్పుడు 2 రూపీస్ నోట్లు ఉండే కదా, అవి తీసుకున్నారు, అవి ఇచ్చారంట. మమ్ముట్టి గారు దాన్ని కూడా జాగ్రత్తగా ఆయనకున్న పెద్ద నోట్ల మధ్య ఆ నోట్ని చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకున్నారంట. అది చూసిన పక్కన వాళ్ళు, మీడియా వాళ్ళు కానీ పక్కన వాళ్ళు కానీ వాళ్ళు అడుగుతుంటారు కదా, ఆయన అయితే జాగ్రత్తగా ఎందుకు ఈ సమాధానం చెప్పారంటే, నాకైతే చాలామంది నేను నటించినందుకు గాను పారితోషికం కొన్ని కోట్లు అయితే ఇచ్చుంటారు, కానీ అవన్నీ నా కష్టానికి ప్రతిఫలం. కానీ ఇది ఈయన అభిమానంతో ఇచ్చింది, ఈ నోట్ని నేను చాలా జాగ్రత్తగా అయితే ఉంచుకుంటాను అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉంచుకున్నారంట కూడా. సో ఏంటంటే అంత పెద్ద హీరో అయినా కూడా ఆ చిన్న నోట్ను కూడా, అలా చిన్న మనుషుల దగ్గర చూపించిన ప్రేమను కూడా ఆయన జాగ్రత్తగా దాచుకున్నారు. ఎదిగి వద్దినా ఒదిగి ఉండడం అనేది ఈ స్టోరీలో ఒక చిన్న లైను. దీనికి లింక్గా ఇంకొక కథ అయితే చెప్తాను. ఒకరోజు సముద్రుడు నదులను అడిగాడంట, మీరు నాలో కలిసేటప్పుడు ప్రవాహంగా వస్తూ ఉంటారు కదా, మీరు మామూలుగా రాకుండా మీతో పాటు ఆ కొండల్ని చెట్లని అవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు, మీరు మామూలుగా రావచ్చు కదా, ఆ చెత్త అంతా నాలో ఎందుకు కలుపుతున్నారని అడిగాడంట. అప్పుడు నదులు, స్వామి మేము ప్రవాహంగా వస్తున్నప్పుడు ఇవి మేమే పెద్ద చెట్లు పెద్ద బండలు అన్నట్టుగా అవి రొమ్ము విరిచి నిలబడ్డాయంట, అందుకని వాటి గర్వం అణచడానికి మేము వేళ్లతో సహా పెకిలించి నీలో కలిపేస్తున్నాము. కానీ ఏ మొక్కలైతే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, అవి ఒదిగి ఉండి అమ్మో సముద్రుడు వస్తున్నాడు, ప్రవాహం వస్తుంది, మేము ఒదగాలి అని చెప్పేసి అవి వంగుతాయంట, అందుకని వాటినైతే మేమేం చేయలేము, ఇవి గర్వంతో విర్రవీగుతున్నాయి కాబట్టి వీటినైతే పెకిలించి నీలో కలుపుతున్నాం స్వామి అని చెప్పి నదులన్నీ సముద్రుడితో చెప్పారంట. చాలా బాగుంది కదండి, ఒబీడియన్స్తో కూడిన ఈ స్టోరీ అనేది. మనం ఎంత ఎదిగినా కూడా ఎక్కడ మన రూట్స్ ఉన్నాయో ఆ రూట్స్ని అయితే మర్చిపోకూడదు. సో ఎదిగి ఉన్నా ఒదిగి ఉండడం అనేది చాలా మంచి ఫిలాసఫీ జీవితంలో. ఎప్పుడైనా నాకైతే గర్వం ఉంటుందో ఉండదని నాకైతే ఉండదండి ప్రస్తుతానికి. నేను అబ్జర్వ్ చేసుకున్నది, ఏ స్టేజ్కి వెళ్ళినా ఎవరు ఎంత పొగినా కూడా నేను నార్మల్గా నా బిహేవియర్కి తగ్గట్టుగా నేను వెళ్తాను. సో ఈ స్టోరీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగో నిన్న మోటార్ చెడిపోయింది, సో మాకంతా మైండ్ అంతా మార్నింగ్ డిస్టర్బెన్స్గా ఉంది. అందుకని మా అమ్మాయి ఈ డైలీ వ్లాగ్స్తో పాటు ఈ మోటార్ చెడిపోయింది కదా, మేము పడ్డ టెన్షన్ని మీకు ఈ వీడియోలో చూపించడానికి ఇది కూడా తీసింది. వంట స్టార్ట్ చేసేసరికి 12 అయిపోయింది. అందులో మా అమ్మాయికి నిన్న ఫస్ట్ డే అనమాట, అంటే ఫుల్ డే. కాలేజ్ స్టార్ట్ అయ్యి 2 డేస్ అయింది, కానీ 2 డేస్ హాఫ్ డేసే. నిన్న మండే నుంచి ఫుల్ డేస్ అనమాట. సో అందుకోసమని క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇట్లా హడావుడిగా అయితే మేమైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. దోసకాయ కూర పెసరకట్టు అనమాట. మాకు సమ్మర్లో కొంచెం లిక్విడ్స్ ఎక్కువ కావాలి, అందుకని లిక్విడ్స్ అయితే ప్రిఫర్ చేసేస్తాము. ఈ వంట చేస్తూ మీకు ఇంకో కథ అయితే చెప్తానండి. మమ్ముట్టి గారు నార్మల్ కామన్ మ్యాన్గా ఒక ఇన్సిడెంట్లో అయితే ఎలా ఇన్వాల్వ్ అయ్యారో, మా చిన్నతనంలో మా అమ్మమ్మ గారు అయితే మాకు ఇంకో స్టోరీ చెప్పేవాళ్ళు. ఆ స్టోరీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. జస్ట్ ఏం లేదు, మా మెమరీస్ని మీతో షేర్ చేసుకోవడమే. ఏంటంటే విజయ్ కుమార్ గారు అని చెప్పి పాతకాలంలో యేసు ప్రభు పాత్రలు, ఈయన సాయిబాబా పాత్రలు వేసేవారు ఉన్నాయి చూడండి కదండి. ఆయన ఒకరోజు ఎలక్షన్ ప్రచారానికి వస్తే
బాగా ఎండల్లో తిరిగారంటండి. ఎవరు మంచినీళ్ళు ఇవ్వలేదు. అంటే సినిమా హీరో అయ్యేసరికి ముందు ఆటోగ్రాఫ్స్ అని వాటి కోసమని వీటి కోసమని ఎగబడతారు కదా, అలా ఎగబడ్డారంట. మా అమ్మమ్మ గారికి ఆయన విజయ్ కుమార్ గారు హీరో అని తెలియక మామూలుగా ఎండను పడి వచ్చాడు కదా అని చెప్పి ముందు మంచినీళ్ళు అయితే ఇచ్చారంట. ఇచ్చాక ఆయన ముందు మంచినీళ్ళు తాగా, అమ్మ ఇంతమంది దగ్గర తిరిగాను, నన్ను కనీసం ఎవరు మంచినీళ్ళు కూడా అడగలేదు, నువ్వు ఇంత ఎండలో నా దప్పికాన్ని తీర్చావమ్మా, నువ్వు చల్లగా ఉండాలని చెప్పారంట. మా అమ్మమ్మ గారు మాతో ఆ ఇన్సిడెంట్ చాలాసార్లు షేర్ చేసుకున్నారు. ఈ విజయ్ కుమార్ గురించి మీకెందుకు చెప్పానంటే, ఈ మమ్ముట్టి గారి విన్నారు కదా, నాకు అప్పుడు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చిందనమాట. ఆ ఇన్సిడెంట్ కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. ఇదిగోండి, ఈవినింగ్ అయ్యేసరికి బట్టలు ఇలా ఆరిపోయినాయి. బట్టలు తీసుకొచ్చి ఫోల్డ్ చేసేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది కదా. ఇంక మా పెద్దమ్మాయి వచ్చేస్తుంది కాలేజ్ నుంచి, ఫుడ్ ప్రిపేర్ చేసేద్దామని చెప్పి మామూలుగా ఇంట్లో పనులు అయితే చకచక చేసేసుకుంటున్నాను. ఈ బట్టల ఫోల్డింగ్, హౌస్ క్లీనింగ్లు అయితే ఇదిగోండి సాయంత్రం అయ్యేసరికి హౌస్ క్లీనింగ్లు అనేది ఈ చెమటలకు చేయలేకపోతున్నామండి. సమ్మర్ మామూలుగా లేదు. ఇదిగోండి మిడిల్ క్లాస్ మెలోడీస్, మాకైతే నెట్ కనెక్షన్ లేదు, అందుకని ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసిన కొన్ని మూవీస్ని మేము చేసుకుంటున్నాం అనమాట. ఇదిగో మిడిల్ క్లాస్ మెలోడీస్, నాకు ఎప్పుడు ఈ పేరు కన్ఫ్యూజ్ అవుతానండి. మా పిల్లలు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, అది మిడిల్ క్లాస్ మెలోడీస్ కాదు, #90s అనమాట. ఇదిగో అప్పుడు ఆ సినిమా చూస్తూ, మా వెబ్ సిరీస్ చూస్తూ మా పిల్లలు అయితే మా మెమరీస్ మేము గుర్తు చేసుకుంటాం, మా పిల్లలతో షేర్ చేసుకుంటాను. మా చిన్నమ్మాయి అయితే దానికి ఏం తోచక మా పెద్దమ్మాయి వచ్చేదాకా ఇదిగోండి ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా చిన్నప్పటి నుంచి ఇట్లాంటి బొమ్మలు, స్టీల్ గిన్నెలు, ఇంట్లో ఉన్న గిన్నెలతో ఆడే అలవాటే. అది ఎంత వయసు వచ్చినా తనకు మాత్రం పోవట్లేదు. మా అమ్మాయి చెప్పాను కదా, మా పెద్దమ్మాయి వచ్చేసరికి ఫుడ్ ప్రిపేర్ చేయాలని చెప్పి ఇన్స్టెంట్గా గోధుమ పిండి దోశలు అయితే వేస్తామండి, గోధుమ పిండి బియ్య పిండి కలిపి అవి అయితే ప్రిపేర్ చేస్తున్నాయి. ఇవి చాలా జాగ్రత్తగా వేయాలి. అలా వేస్తూ ఉండేసరికి తనైతే వచ్చేసింది. వేడివేడిగా వేసిస్తే కాలేజ్ నుంచి వచ్చేసరికి ఆవురావురమంటూ తినేసింది. ఇదిగోండి అలా పొయ్యి మీద ఇది కొంచెం దోశ ఏగడానికి టైం పడుతుంది కాబట్టి ఆ ఏగేలోపు ఈ సామాన్లు సర్దడం అయితే కిచెన్లో ఈ పని అనమాట. అది అక్కడ ఏగుతూ ఉండగా మనం ఈ పని చేసేసుకుంటే కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది కదా. సో అదనమాట. మా నెట్ కనెక్షన్ ఇలా ఈవినింగ్ అంతా వాళ్ళు టిఫిన్ వేసేసరికి కొంచెం రిలాక్స్గా గడిచిపోయింది. తర్వాత మా చిన్నమ్మాయి అయితే దోశలు తిన్నా కదమ్మా, నాకు అది చాలు హెవీగా ఉందనేసరికి మా పెద్దమ్మాయి ఒకటే డిన్నర్ చేస్తుంది. తనకైతే ప్లేట్లో పెట్టించేసి నేనైతే లోపల క్లీనింగ్ చేస్తున్నా. ఇదిగోండి మా అత్తగారికి మా మామగారికి వడ్డిస్తూ పాలు తోడేసుకుంటూ నెక్స్ట్ డేకి ఉంటాయి కదా, అలా చేసేసుకుంటున్నాను. ఇదిగో మా అత్తగారు వచ్చేటప్పుడు ఆవిడకి పూలంటే చాలా ఇష్టం. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, నేను కూడా పెట్టుకుంటానని చెప్పి ఆవిడ కొద్దిగా పెట్టుకుని మల్లెపూలు కట్టి తీసుకొచ్చారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, వాసన అయితే చాలా బాగుంది. మీకు కూడా ఈ వీడియోలో చూపిద్దామని చూపిస్తున్నాను. మా అమ్మాయిల టీవీ కదా, ఆయి సినిమా చూస్తూ డే అయితే ఇలా ఫుల్గా గడిచిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.